అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి అశోక్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శ్రీదత్త హాస్పిటల్. లాస్ట్ వీడియోలో మనం స్ట్రోక్ అంటే ఏంటి, స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. ఈరోజు మనం స్ట్రోక్కి ఎలాంటి చికిత్స సాధ్యమవుతుందో తెలుసుకుందాం. సో ముఖ్యంగా స్ట్రోక్ వచ్చినప్పుడు 2 రకాలైన అత్యవసర చికిత్సలు సాధ్యమవుతాయి. అందులో మొదటిది థ్రాంబోలైసిస్ అంటే క్లాట్ బర్స్టింగ్ ఇంజెక్షన్ అని అంటారు. ఇది మెదడు రక్తనాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డను కరిగించే ఇంజెక్షన్. ఇది లక్షణాలు మొదలైన మొదటి 4.5 గంటల లోపల హాస్పిటల్కి తీసుకొస్తే ఈ చికిత్స సాధ్యమవుతుంది. రెండవది మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే ఒక చిన్న వైర్ అంటే కెథెటర్ ద్వారా మెదడు రక్తనాళాల్లో ఏర్పడిన రక్తం గడ్డను నేరుగా తీసేసే ప్రొసీజర్. ఇది లక్షణాలు మొదలైన మొదటి 6 గంటల లోపల ఈ చికిత్స సాధ్యమవుతుంది. ఈ 2 చికిత్సల వల్ల మెదడులోని రక్త సరఫరాను రీఎస్టాబ్లిష్ చేయడం వల్ల మెదడు రక్తనాళాల్లో కలిగే డ్యామేజ్ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, స్ట్రోక్ వచ్చినప్పుడు టైమ్ ఈజ్ బ్రెయిన్. స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం మెదడులోని కణాలు, లక్షల్లో కణాలు చనిపోవడం జరుగుతుంది. సో స్ట్రోక్ లక్షణాలు మొదలైన వెంటనే హాస్పిటల్కి తీసుకురండి.